గుడ్ మార్నింగ్ అమ్మా. అందరు బాగున్నారు కదమ్మా పిల్లలు. మనము ఆర్తగీతం పాఠ్యాంశం చెప్పుకుంటున్నాం కదమ్మా. సెకండ్ యూనిట్లో ఆర్తగీతం లాస్ట్ లెసన్ మనము నరుడనేను దేవరకొండ దుర్గము ఆర్తగీతం. ఈ ఆర్తగీతం పూర్తయితే మనకు సెకండ్ యూనిట్ పూర్తయినట్టే. ఒక థర్డ్ యూనిట్ వచన విభాగం ఉంటుంది. సరే, మరి ఆర్తగీతం ఏం చెప్పుకుంటున్నామమ్మా? ఆర్తగీతము అంటే ఆర్తితో దుఃఖంతో కూడినటువంటి పాట, గీతం, గేయం అని అర్థం. మరి ఎవరు రాశారు ఇది? ఇంత దుఃఖంతో వేదనతో కూడినటువంటి ఈ గీతాన్ని రాసినటువంటి కవి ఎవరమ్మా? దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు అని చెప్పుకున్నాం. దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు 1922లో జన్మించారని చెప్పుకున్నాం. 1966లో మరణించారు అని చెప్పుకున్నాం. ఈయన చాలా సున్నిత మనస్కుడు అని చెప్పుకున్నాము. కవి పరిచయం అంతా చెప్పేసుకున్నాము. ముఖ్యంగా ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే, ఆర్తగీతం అనే కవిత ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, సమాజంలో దుఃఖంతో వేదనతో నిండిపోయినటువంటి లోకాన్ని చూశాడు ఆయనే. అలాంటి ఎంతో దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి వ్యక్తుల యథార్థ జీవిత సంఘటనల్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపచేశారు దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు. మరి కవి ఏం కోరుకుంటున్నాడు? మానవుడు పొందవలసినటువంటి జీవన ఆనందాలను కవి ఆకాంక్షిస్తున్నాడు. ఏంటి ఇంత దుర్భరమైనటువంటి జీవితాలను అనుభవించడం ఏంటి? మానవుడు సంతోషంగా ఉండాలి, మానవుడి జీవితము ఆనందాలతో కొనసాగాలని కవి ఆకాంక్షిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కవి యొక్క ఆయన సమాజంలో ఉన్నటువంటి దుఃఖభరితమైనటువంటి సంఘటనలను, యథార్థమైనటువంటి జీవితాలను మన కళ్ళ ముందు చిత్రీకరింపజేశారు. వర్తమానంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి దుస్థితిని మనకు చూపించడం జరిగింది ఈ కవిత ద్వారా. అయితే తిలక్ రాసినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి గేయాలలో మనకి ఈ ఆర్తగీతం ఒకటి. అయితే ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశమమ్మ, అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటి నుండి మనకు ఆర్తగీతం అనేది తీసుకోవడం జరిగింది. దీనికి బాలగంగాధర తిలక్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటికి ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అని క్లాస్లో చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ ఆర్తగీతంలో కవి యొక్క ఆవేదనలో ఉన్నటువంటి నివేదనను మనం కనుక అర్థం చేసుకుంటే అతని యొక్క అంతరార్థం అనేది మనకు బోధపడుతుంది. ఇందులో ఉన్నటువంటి భావలయ, ఉద్వేగం అనేది పఠితలను సమ్మోహన పరుస్తూనే ఆలోచనలకు గురి చేస్తుంది. అయ్యో ఏంటి సమాజంలో ఉన్నటువంటి మనుషులు అందరూ పడుతున్నటువంటి ఆ బాధలు కనుక మనకు చదువుతూ ఉంటే, బాలగంగాధర తిలక్ గారు రాసినటువంటి ఆ వ్యక్తుల యొక్క జీవితాలు, యథార్థ సంఘటనలు మనం తెలుసుకుంటున్నప్పుడు సమాజంలో ఎంత దుస్థితిలో ఉన్నటువంటి మానవాళి ఉన్నారు అని మనకు తెలుస్తుంది. అంటే మన హృదయాలు ఎలా ఉన్నాయంటే ఓన్లీ కుటుంబం వరకే పరిమితమై ఉన్నాయి. కానీ కవి యొక్క హృదయము ఎలా ఉంటుందమ్మా? కవి యొక్క హృదయం విశాలంగా ఉంటుంది. సమాజానికి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు రచనలు చేస్తారు, సమాజాన్ని పూర్తిగా చదువుతారు. కాబట్టి ఆయన యొక్క హృదయం విశాలంగా ఉంది. ఇక్కడ మనకు దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు చాలా సున్నిత మనస్కుడు కాబట్టి అటువంటి సంఘటనలు చూసినటువంటి ఈయన హృదయము కరిగిపోయింది అని మనకు చెప్పవచ్చును. కాబట్టి తాను చూసినటువంటి సంఘటనలు, సమాజంలో ఆయన చూసినటువంటి సంఘటనల వల్ల ఆయన ఏమంటున్నాడు? నా దేశం గురించి నేను గొప్పగా పాడలేను అంటున్నాడు. నా దేశం గురించి నేను గొప్పగా చెప్పుకోలేను, ఎందుకంటే నా దేశంలో ఇటువంటి ప్రజలు, ఇంత బాధలు పడుతున్నటువంటి ప్రజలు ఉన్నాక నేను నా దేశం గొప్పది అని దేశం గురించి గొప్పగా పాటలు పాడలేను, ఆ పాడుతున్నటువంటి వారి యొక్క గొంతుకు నేను శృతి కలపలేను అని కవి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏం చెప్పాడు? రచనలు అంటే ఎలా ఉండాలి? ఇందులో నవరసాలు ఉండాలా, అలంకారాలు ఉండాలా, ఇలా ఉండాలా? అవన్నీ అవసరం లేదు, నాకు ఎవి అవసరం లేదు. నాకు రచనలలో అలంకారాలు ఉన్నాయా, లేకపోతే నవరసాలు ఉన్నాయా, ఇలాంటివి నాకు అవసరం లేదు. అదేవిధంగా రచనలలో చిత్రశిల్ప కళ సంబంధించినటువంటివి అన్ని కోరికలు నాకు లేవు. రచనలలో వాటిని నేను ఇష్టపడను. రచనలలో అవి ఉండాలి అని అనుకోను. నీతి సూత్రాలు చెప్పేటువంటి పరతత్వ
బోధలు చెప్తున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటివి కూడా రచనల్లో ఉండాలి అని నేను కోరుకోను అంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా సమాజం అంతా మంచిగా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని నీతి సూత్రాలైనా చెప్పు వింటాము, ఎంత రసాలు అలంకారాలతో కూడినటువంటి రచనలు రాయి చూస్తాం. కానీ సమాజంలో ఇంత ప్రజలంతా కూడా ఇంత దుస్థితిలో ఇంత బాధాకరమైనటువంటి జీవితాలు గడుపుతూ ఉంటే నా దేశం గొప్పది అని చెప్పేసి నా దేశం గురించి గొప్పగా పాటలు పాడేసి ఆ రచనల్లో అలంకారాలు ఉన్నాయి, రసాలు ఉన్నాయని చక్కగా రాయడం అనేది తనకి ఇష్టం లేదు. అలా నేను రాయను, నాకు రాయబుద్ధి కావటం లేదు. ఇక్కడ అర్థం చేసుకోండి, మనకు దేవరకొండ బాలగంగాధర తిలక్ యొక్క ఆవేదన, ఇది ఆవేదన. ఎందుకు రాయనంటున్నాడు ఆయన, ఎందుకు రాయనంటున్నాడు? అలంకారాలతో గొప్ప గొప్ప పరతత్వ బోధలకు సంబంధించినటువంటి సూత్రాలు, అలంకారాలు, నవరసాలతో కూడినటువంటి రచనలు నేను కోరుకోను, నాకు ఇష్టం ఉండదు, అవి ప్రజలకు అందించాలని నేను అనుకోవటం లేదు. మరి ఏమనుకుంటున్నాడు? సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, ప్రజలు పడుతున్నటువంటి బాధలు మొదలైనవే రచనలలో ఉండాలి, మొదలైనవి రచనలలో ఉండాలి అనేది కవి యొక్క ఉద్దేశము. కవి అదే కోరుకుంటున్నాడు. ప్రజలు పడుతున్నటువంటి బాధలన్నింటినీ రచనలో పెట్టినప్పుడు ప్రజలకు న్యాయం చేసినట్టుగా అవుతుంది. అదేవిధంగా ఒక కవి అన్నవాడు పైన దైవానికి కూడా సమాధానం చెప్పుకోగలగాలి, ఇటు కింద భూమికి పైన ఆకాశానికి కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ఉన్నటువంటి అంటే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక కవి. కాబట్టి అలా ఉండాలి. కాబట్టి ఎలా ఉండాలి కవి? ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రజల సమస్యలను రచనలలో రాయాలి. కానీ ప్రజల సమస్యలన్నీ అలాగే ఉంటాయి, మనం మాత్రం అలంకారాలు రసాలతో కూడినటువంటి రచనలు చేస్తామంటే అవి కవికి ఇష్టం లేదు, అలా నేను రాయను అంటున్నాడు. మరేమో చెప్పాడు ఇంకా, మనము నిన్న చెప్పుకున్నాం కదా 4వ గేయం, చిత్రశిల్ప కవితా ప్రసక్తి వాంఛింపను తత్వసూత్ర వాదోక్తి చెల్లింపను. పూర్వ కవులంతా కూడా చిత్రశిల్పం గల కావ్యాలను రాయను, ధర్మ ప్రబోధం ప్రధానమైన ఉపదేశ కావ్యాలు నేను రాయను. ఇంతకుముందే చెప్పుకున్నాం. అంటే పూర్వం ఉన్నటువంటి కవులు, ప్రాచీన కవులంతా కూడా ఏం చేశారు? మంచిగా చిత్రశిల్పాలతో కూడినటువంటి రచనలు రాశారు, మంచిగా బోధలు, నీతి సూత్రాలు తెలియజేసేటువంటివి, ధర్మ ప్రబోధం చేసేటువంటి రచనలు ఎన్నో రాశారు. కానీ నేను అవి రాయను అంటున్నాడు కవి. దేవరకొండ బాలగంగాధర తిలక్ ఏమంటున్నాడు? నేను అవి రాయను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, సుందర వధూ కదుష్ణ పరిరంభముల రసింపను అందమైన స్త్రీల నులివెచ్చని కౌగిలింతలను వర్ణించే శృంగార రసానికి సంబంధించినటువంటి రచనలు నేను రాయను, నేను కోరుకోను అంటున్నాడు. అంటే కవులంతా కూడా, ప్రాచీన కవులంతా కూడా ఒక స్త్రీని అంగాంగ వర్ణన చేసుకుంటూ శృంగార రసానికి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువగా అలా రాసినటువంటి రచనలు కూడా ఉన్నాయి. అంటే రసాలు, నవరసాలు ఉన్నాయి. నవరసాలలో అన్ని రసాలతో పాటు శృంగార రసాన్ని కూడా ఎక్కువగా వర్ణించినటువంటి కవులు ఉన్నారు. ఉదాహరణకు శ్రీనాథుడు ఉన్నాడు. శ్రీనాథుడు శృంగార నైషధం అని ఒక కావ్యాన్ని రాశాడు. అంటే శృంగార రసానికి ఇంపార్టెన్స్ ఇచ్చి రాసినటువంటి కవులు కూడా ఉన్నారు. ఇక్కడ మన దేవరకొండ బాలగంగాధర తిలక్ ఏమంటున్నారు? అందమైన స్త్రీల నులివెచ్చని కౌగిలింతలను వర్ణించేటువంటి ఈ శృంగార రస వర్ణనలకు సంబంధించినటువంటి రచనలు రచించాలని నేను కోరుకోను అంటున్నాడు. అది కాదు, ఒక సమాజానికి మేలు చేయాల్సినటువంటి రచనలు రాయాలి, కానీ ఈ అలంకారాలేంటి, నవరసాలేంటి, వీటితో కూడినటువంటి రచనలు రాయాలని నేను అనుకోవటం లేదు అని కవి యొక్క ఆవేదన. ఎందుకు అలా అనుకుంటున్నాడు మరి కవి అంటే, దుర్భరమైనటువంటి దృశ్యాలను చూశాడు, సమాజంలో కన్నీరు పెట్టించేటువంటి బాధితులను చూశాడు. అలాంటి బాధితులను చూశాక ఇలాంటి రచనలు రాయాలని ఎలా అనిపిస్తుంది ఒక కవికి? అంటే ఒక హృదయం అనేది మొత్తం చెలించిపోయింది, హృదయం అనేది కన్నీటితో కరిగిపోయింది. మరి అలాంటప్పుడు ఆ ప్రజల సమస్యలు అలా మనసులో మెదులుతుంటే ఇక్కడ ఆనందకరమైనటువంటి రచనలు, అందమైన రచనలు, నీతి సూత్రాలు ఉన్నటువంటి రచనలు రాయాలని ఎలా అనిపిస్తుంది? అందుకే దేవరకొండ బాలగంగాధర తిలక్ గర్వం అంటే డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు, సూటిగా స్పష్టంగా చెప్పేస్తున్నాడు, నేను రాయను, నాకు ఇష్టం లేదు, అలాంటివి రచించాలని నేను కోరుకోవటం లేదు. అంటే కవికి ఎంత ఆవేదన అవుతున్నదో చూడండి. ఇక్కడ అంత మన దేశంలో ఇలాంటి బాధితులు ఉన్నారు, ఇలా బాధలు పడేటువంటి వాళ్ళు
వాళ్ళు ఉన్నారు. కానీ అయినా కూడా అందరూ ఏం చెప్పుకుంటున్నారు? నా దేశం గొప్పది అని చెప్పుకుంటున్నారు. నా దేశం గొప్పది అని చెప్పుకుంటున్నారు. దేశం గురించి పాటలు కూడా పాడుతున్నారు. దేశం గురించి పాటలు పాడుతున్నారు. గొప్పగా దేశం గురించి చెప్పుకుంటున్నారు. అవన్నీ కవికి నచ్చటం లేదు. కవికి అవన్నీ కూడా నచ్చటం లేదు. నెక్స్ట్ చూడండి. గత చారిత్రక యశ కలాపము వివరింపకు, బహుళ వీరానేక గాథా సహస్రము వినిపింపకు, ఇంకా నన్ను విసిగింపకు అంటున్నాడు. గత చరిత్ర, మన దేశ చరిత్ర గొప్పది. విజయనగర సామ్రాజ్యము శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించడు, కాకతీయ సామ్రాజ్యము రుద్రమాదేవి, ఇలా చరిత్రకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులకు సంబంధించినటువంటి అన్ని కూడా నాకు చెప్పకండి, నన్ను విసిగించకండి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? వీరుల గురించి, ఇప్పుడు వీరుల గురించి, అంతేకాకుండా ఆ సామ్రాజ్యాల గురించి, అంటే కాకతీయ సామ్రాజ్యం కానీ విజయనగర సామ్రాజ్యం కానీ ఇలాంటి గొప్ప గొప్ప సామ్రాజ్యాల గురించి కానీ గొప్ప గొప్ప వీరుల కథలు వినిపించి నన్ను విసిగించకండి, ఇంకా నన్ను విసిగించకండి, అవన్నీ నాకు అవసరం లేదు. ఇక్కడ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఏమంటున్నారు? అవన్నీ నాకు అవసరం లేదు. ఇతను ఏం రచన, మరి ఇలాంటి రచనలు రాయాలి ఒక కవి అని కోరుకుంటున్నాడు. తను ఎలాంటి రాస్తా అంటున్నాడు అంటే ప్రజలకు న్యాయం కలిగించేటువంటివి, ప్రజల సమస్యలను రచనల్లో పెడితే అప్పుడు ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాము, సమాజంలో ఉన్నటువంటి దుస్థితిని ప్రజలందరికీ తెలియజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలాంటి రచన చేయడమే తనకిష్టమని ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఎవరు? దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు. ఇంకా ఆయన ఏం చెప్తున్నా చూడండి. నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికను, సిగ్గుతో రెండుగా చీలిన వెదురు బొంగును, మంటలో అంతరాంతర దగ్ధమైన బూడిదను అంటున్నాడు. ఈనాడు నేను కన్నీటిగా కరిగిన పాటను, సిగ్గుతో రెండుగా చీలిన వెదురు బొంగును, మంటలలో లోపల కాల్చబడిన బూడిదను అంటున్నాడు. అంటే ఈ రోజు అతను చూసినటువంటి సంఘటనల వల్ల అతనికి అలా అనిపిస్తున్నది. అంటే కవి అనేవాడు ఎలా ఉండాలి? కవి అనేవాడు ప్రజల సమస్యలను, ప్రజల ఆర్తిని చూసి దాన్ని రచనలలో రాయాలి. కాబట్టి ఇలా లోపల ఆ సమస్యలన్నీ మెదలాడుతూ ఉంటే అతను ఏమైపోతున్నాడు? నేను కన్నీటితో కరిగినటువంటి గీతికను ఒక పాటనైపోయాను. ఇంకేమంటున్నాడు? లోకంలో బాధతో బాధపడే వారి దీనస్థితిని చూసి అతను సిగ్గుపడాలి. కవి అనేవాళ్ళు, ఒక కవి అనేవాడు ఎలా అయిపోవాలి అంటే దీనుల యొక్క బాధలను చూసినప్పుడు మనకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏ సహాయం చేయలేకపోతే మానవత్వం ఎక్కడున్నది? మనిషి అంటేనే మానవత్వం ఉండాలి. మరి మానవత్వం ఉన్నట్ట ఇతరులు బాధలు పడుతూ ఉంటే మనం ఆనందంగా ఉంటే అది మనకు మానవత్వం ఉన్నట్ట. కాబట్టి మనం ఇతరుల బాధలు చూసినా కూడా పట్టించుకోకుండా మన ఆనందం మనకే చాలు అని చెప్పేసి బ్రతుకుతున్నామంటే మనం సిగ్గుపడాలి అని కవి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి లోపల తనను తానే లోపల ఆ బాధతో మంట రగులుతుంది. ఆ బాధతో లోపల దగ్ధమైనటువంటి బూడిదను నేను అలా అయిపోయాను. ఆ బాధను, ఆ బాధితుల యొక్క ఆర్తిని చూసి లోపల మంటల దగ్ధమైపోయినటువంటి బూడిదనైపోయాను నేను అని కవి చెప్తున్నాడు. నెక్స్ట్ పద్యం చూడండి. పైన దైవమునకు కింద మానవునకు జవాబు చెప్పవలసిన వాణ్ణి, రసాతల మంట శిరస్సు వంచిన వాణ్ణి. కవి అనేవాడు ఏం చేయాలి? పైన దైవానికి, కింద ఎవరికి? మానవునకు. పైన దైవానికి, కింద మానవునకు జవాబు చెప్పవలసిన వాణ్ణి నేను. అంటే పాతాళం వైపుగా నేను శిరస్సును వంచి తల వంచు నమస్కారం చేస్తున్నాను. అంటే ఇక్కడ రచనలు అనేవి ఎలా రాయాలంటే దైవం అంటే రాసేటువంటి రచనలకు సమాధానం, రాసేటువంటి రచనలు రాస్తే ఆడ పైన దైవానికి కూడా సమాధానం చెప్పుకోగలిగేటువంటి కెపాసిటీ ఉండాలి, కింద మానవునికి సమాధానం చెప్పగలిగేటువంటి ఉండాలి, అంత సత్తా అనేది ఉండాలి అని ఇక్కడ కవి చెప్తున్నాడు. కాబట్టి ఇది కవి, ఒక కవి అంటే ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. నేను మాత్రం ఇలానే ఉంటాను, నేను నా దేశం గొప్పది అని, ఇలా నా దేశం గురించి గొప్పలు, వీరుల యొక్క చారిత్రక గాథలు, వీరుల యొక్క గొప్పతనాలు, మన దేశం యొక్క గొప్పతనాన్ని నేను మాత్రం చెప్పను. అలాగే రచనలలో రసాలకు సంబంధించి శృంగార రసం కానీ, నవరసాలు కానీ, అదేవిధంగా చిత్రశిల్ప కళలకు సంబంధించినవి కానీ నేను కోరుకోను, అలాంటి రచనలు నేను కోరుకోను అని కవి చెప్పడం జరిగింది. ఇంకా ఈ రోజు ఏం చేశాడట? మరి కవికి ఏం కనబడ్డాయో చూడండి. ఈ రోజు నేను చూసినదేమి, విధి ఇన్ని కత్తులను దూసినదేమి, జాగృతి హేతి బాధరల రుధిరమేమి అట. ఈ రోజు నేను ఏమి చూశాను? విధి ఇంతగా మానవులపై
ఈ విధంగా కక్ష కట్టి కత్తి దూసిందా అన్నట్లుగా కక్ష కట్టింది ఏంటి? జాగృతమైనటువంటి కత్తి అంచుల పైన నెత్తుటి ధారలు ప్రవహిస్తున్నాయి. రక్తం ఎందుకు ప్రవహిస్తున్నది అని కవి అడుగుతున్నాడు. అంటే నేడు విధి అనేది ఈ కత్తి బట్టి పీడితులపై ఇలా కక్ష కట్టింది అని కవి యొక్క ఆవేదన. ఇప్పుడు అర్థమవుతుంది ఇంతసేపు కూడా కవి ఎందుకు ఇంత బాధతో ఆవేదనతో ఈ గేయాలు రాశాడు, ఎందుకు ప్రాచీన కవుల వలె పూర్వ కవుల వలె ఇలా చిత్రశిల్ప కవిత అలాంటికి సంబంధించినటువంటి రచనలు రాయను అన్నాడు, నా దేశం గురించి గొప్పగా పాడలేను అని ఎందుకు అన్నాడు, సమాజంలో ఈయన ఎటువంటి బాధితులను చూశాడు అనేటి సంఘటనలు ఇప్పుడు మనకు ఈ గేయం ద్వారా తెలుస్తుంది. ఇటువంటి సంఘటనలు చూశాక కవి యొక్క హృదయం అనేది కరిగింది కాబట్టి కవి లోపల సిగ్గుపడుతున్నాడు, కవి లోపల బాధపడుతున్నాడు. ఒక బూడిదనైపోయాను, దగ్ధమైనటువంటి బూడిదనైపోయాను అనేది చెప్పుకోవడం జరిగింది. అంటే ఎలాంటి సంఘటనలు చూశాడు అనేది ఇప్పుడు మనకు వస్తున్నాయి చూడండి. నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాణ్ణి, నేను చూశాను నిజంగా నిరంతర వర్షాల వంతెన కింద నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని. ఇక్కడ చూడడమా ఎంత బాధాకరమైనటువంటి సంఘటనలు చూశారు మన కవి గారు. ఏంటంట ఏం చూశాడట? నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాణ్ణి చూశాడట. ఆకలితో అల్లాడి, ఒక ముసలివాడు అంటే అతనికి సంతానం ఉండవచ్చు, వాళ్ళు పట్టించుకోరు. ఆ ముసలివాడు ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద అల్లాడి ఒక ముసలివాడు మర్రి చెట్టు కింద మరణించాడు అంటే ఆ సంఘటన ఎంత బాధను కలిగిస్తుంది, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం అంటే చూడండి. అంటే కవి యొక్క హృదయము తల్లడిల్లిపోయింది. ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద అల్లాడి మరణించినటువంటి ముసలివాడిని చూశాక నా దేశం గొప్పది అని ఎలా రచిస్తాడు కవి అయినా కూడా. కాబట్టి కవి చూసిన సంఘటనలు చూడండి, అవి ఎంతగా ఆయన హృదయాన్ని బాధ పెట్టాయి, ఎంత క్షోభ పెట్టాయో మనకు అర్థమవుతున్నది. మనకి అలాంటి సంఘటన కనబడితే మనం ఎంత బాధాకరంగా అనిపిస్తుందో చూడండి. చూడండి, ఒక ఆకలితో మరణించడం అంటే ఎంత ఘోరమైనటువంటి విషయం. తిండి భోజనం ఎవరు పెట్టకపోతే ఏంటి పరిస్థితి? ముసలి వాళ్ళు అయిపోయాక భోజనం పెట్టకపోతే ఆకలితో అల్లాడడం అంటే అది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి అలా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాడిని చూశాడు. ఈయన గుండె తల్లడిల్లిపోయింది. నెక్స్ట్ ఇంకేం చూశాడు? నిరంతర వర్షాన ఎడతెరపి లేకుండా వర్షం పడుతూ ఉన్నది. అలా వర్షం పడుతూ ఉంటే ఆ వర్షంలో ఒక వంతెన కింద ఒక నిండు చూలాలు ప్రసవించినటువంటి దృశ్యాన్ని చూశాడు. అంటే ఒక నిండు చూలాలు అక్కడ ప్రసవించింది అంటే ఆమె పరిస్థితి ఏంటి? ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఆ నిండు చూలాలు ఉన్నది. ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నది. ఆ వర్షం పడుతుంటే ఒక నిండు చూలాలు, ఒక నిండు గర్భిణి ఒక వంతెన కింద ప్రసవించినటువంటి దృశ్యాన్ని చూశాడట. ఎంత ఘోరమైనటువంటి సంఘటన. ఒక స్త్రీకి ఇంత రక్షణ కూడా లేకుండా పోయిందేంటి? నా నిండు చూలాలను పట్టించుకునేటువంటి వ్యక్తులు లేరా సమాజంలో? ఇంత మానవత్వం కరువైపోయిందా సమాజంలో? ఒక పురుషుడు ఒక నిండు చూలాలు యొక్క ఆవేదన, ఆ ప్రసవించిన దృశ్యాన్ని చూసినటువంటి బాలగంగాధర తిలక్కి అలా ఉంటే, ఆ సంఘటనను ఒక స్త్రీ చూస్తే ఆ స్త్రీ ఏమైపోవాలి? నిజంగా ఈ సంఘటనలు చదువుతుంటే అంత ఎట్లనో అయిపోతూ ఉంటుంది నిజంగా. అంటే ఎంత బాధపడ్డారో దేవరకొండ బాలగంగాధర తిలక్ ఈ సిచ్యువేషన్స్ చూశాడు. ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్స్ మనకు తెలియజేస్తున్నాడు. అంటే మనిషికి ఏముండాలి? మానవత్వం ఉండాలి. ప్రజల సమస్యలను తెలియజేయాలి. మనకు మానవత్వం ఉండాలి. మనం సిగ్గుపడాలి. ఇలాంటి సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయంటే మనం మనుషులుగా సిగ్గుపడాలి. అంటే ఎవరు పట్టించుకోకపోతేనే కదా అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంటే ఆ సమయంలో మనం అక్కడ ఉండకపోవచ్చు, ఉన్న వాళ్ళైనా పట్టించుకోవాలి కదా. ఎవరు పట్టించుకున్నారు? సమాజం అంతా కూడా స్వార్థభరితమైనటువంటి సమాజంలో ఉంటున్నాం. ఇంట్లో వాళ్ళే ఒకరిని పట్టించుకున్నటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. ఇంకా ఏం మానవత్వం మిగిలి ఉన్నది? 1966లో
20లో మరణించారు దేవరకొండ బాలగంగాధర తిలక్. అప్పుడన్నా ఇంకో ఒక రకంగా కుటుంబ వ్యవస్థ అనేది ఒక రకంగా ఉండదేమో కానీ ఇప్పుడు 2000 ఈ ఈ ఈ 2020 నుంచి ఈ స్టార్టింగ్ ఇప్పటి నుంచి చూసినట్లయితే ఇంకా ఈ సమయంలో కనుక దేవరకొండ బాలగంగాధర తిలక్ బ్రతికున్నట్లయితే ఈ దుర్భరమైన దృశ్యాలను ఆయన ఏం తట్టుకునేవారు? సమాజంలో ఉన్న సంఘటనలు చూసే ఆయన హృదయం తల్లడిల్లిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి దుర్భరమైనటువంటి దృశ్యాలు, అన్న తమ్ముడిని పట్టించుకోడు, తమ్ముడు అన్నని పట్టించుకోడు, అక్క చెల్లెలు, అమ్మ తల్లి ఎవరిని ఎవరు పట్టించుకోనటువంటి స్వార్థభరితమైనటువంటి సమాజం ఉన్నది. ఎక్కడో కొందరు ప్రేమ అనురాగాలతో ఉంటున్నారని చెప్పవచ్చు. ఎక్కువ శాతం స్వార్థపూరితమైనటువంటి సమాజంగానే మారిపోయింది కుటుంబ వ్యవస్థ కూడా. ఎవరిని ఎవరు పట్టించుకున్నటువంటి మరి మమతానురాగాలు కరువైపోయాయి. కాబట్టి ఒక్కొక్కసారి ఇంత బాధాకరంగా అనిపిస్తూ ఉన్నది మనకు. నేను చూశాను నిజంగా నిరంతర వర్షాల వంతెన కింద నిండు చూలాలు ప్రసవించి ఏమైందటమ్మా, మూర్ఛిల్లిపోయిందట ఆ స్త్రీ. మూర్ఛిల్లిపోయినటువంటి దృశ్యాన్ని చూశాడు. అతనికి ఎంత ఆవేదన కలిగిందో అర్థం చేసుకోండి. నెక్స్ట్, నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ముంచేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన 3 ఏళ్ల పసిబాలుని. ఇంకా చూడండమ్మా, ఒక అనాథ బాలుడు, తల్లి లేదు తండ్రి లేడు, తల్లి లేక తండ్రి లేక తిండి కూడా లేక ఏడుస్తూ ముంచేతులతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ అబ్బాయి కన్నులు తుడుచుకుంటూ మురికి కాలువ ప్రక్కనే నిద్రించిన 3 ఏళ్ల పసిబాలుని చూశాడట. కవి యొక్క హృదయము బాధతో నిండిపోయింది. చిన్న పిల్లలు వాళ్ళు ఏం పాపం చేశారమ్మా? నిజంగా ఎంత బాధాకరమైనటువంటి సంఘటన ఇది. ఎంత బాధ అనిపిస్తుంది. 3 ఏళ్ల ముద్దుగారే బాబు, ముద్దుగారే పిల్లవాడు. 3 ఏళ్ల పిల్లగానికి ఏం తెలుసమ్మా? అసలు ఏం తెలుసు? తల్లిదండ్రులు ఎంత కనిపెట్టుకొని ఉంటారు పిల్లల్ని, 3 ఏళ్ల పసిబాలుని. ఆ పసిబాలుడికి ఎంత దుస్థితి ఏర్పడింది ఇక్కడ చూడండి. తల్లి లేదు తండ్రి లేడు, అనాథ బాలుడు. అతనికి కనీసం తిండి లేదు. ఆ తల్లి లేక తండ్రి లేక తిండి లేక అల్లాడుతూ ముంజేతులతో కళ్ళు తుడుచుకుంటూ ఏమీ చేయలేని ఆ 3 ఏళ్ల పసిబాలుడు ఏం చేశాడమ్మా? మురికి కాలువ ప్రక్కన నిద్రిస్తున్నాడట ఆ పసిబాలుడు. ఎంత బాధాకరమైనటువంటి సంఘటన. పిల్లలను కన్నా తల్లిదండ్రులకు ఎంత ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే ఒక తల్లి అయ్యాక కలిగే బాధ, ఆ బాధ వర్ణనాతీతమే. మీలాంటి వాళ్ళు కూడా చిన్నపిల్లలు అంటే ఎవరు ఇష్టపడరు? ప్రతి ఒక్కరు చిన్నపిల్లల్ని ఇష్టపడతారు. మరి అంత ఇష్టపడే ఆ చిన్న బాలుడికి అంత దుస్థితి ఏర్పడ్డది అంటే సమాజంలో ఎంతవరకు మానవత్వం ఉన్నది? కనీసం 3 ఏళ్ల పసిబాలుడు అన్నదానికి తిండి పెట్టే వాళ్ళు కూడా కరువయ్యారా సమాజంలో? మరి ఏ మానవత్వం ఉన్నది మన దేశంలో? మన దేశంలో ఏం గొప్ప ఉన్నది అని చెప్పేసి ఇక్కడ కవి యొక్క ఆవేదన. 3 ఏళ్ల పసిబాలుడు మురికి కాలువ ప్రక్కన పడుకోవటం ఏంటి? తిండి లేక అల్లాడటం ఏంటి? అంత బాధపడడం ఏంటి? ఇంత ఘోరమైనటువంటి సంఘటనలు చూశాక నా దేశం గొప్పది అని పాట పాడాలనిపిస్తుందా? అనిపించడం లేదు. కవికి అనిపించడం లేదు. మనకు కూడా ఇది చదువుతుంటే అసలు ఏంది మానవత్వం కరువైన సమాజం అని చెప్పేసి బాధ అనేది కలుగుతున్నది. కవి మనల్ని ఆలోచనలలో ముంచెత్తుతున్నాడు అని చెప్పుకున్నాం. కవి యొక్క ఆవేదన, ఉద్వేగము, ఇందులో ఉన్నటువంటి భావలయ పఠితలు అంటే పాఠకులు, మనం చదివే వాళ్ళకి అది మనల్ని అందులో చదవాలి అనేటువంటి ఉత్సాహాన్ని కలిగిస్తూనే ఇంకొక వైపు ఆలోచనలను రేకెత్తిస్తుంది. నిజమే కదా, ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు నా దేశం గొప్పదని పాటలు ఎలా పాడుతున్నామని మనకు కూడా ఆలోచన అనేది కలుగుతున్నది. అంటే ఆ విధంగా ఆయన ఒక రకంగా పఠితలను సమ్మోహన పరుస్తూనే మనలో ఆలోచనలను కూడా రేకెత్తిస్తున్నాడు. చూడండి, నేను చూశాను నిజంగా పిల్లలకు గంజి కాసి పోసి తాను నిరాహారుడై వృద్ధ బాష్పాకులిత నయనుడై ఆఫీసుకు వచ్చిన వృద్ధుని ఫ్యూన్ వీరన్నని. తన పిల్లల గట గంజి కాసి పోసి తాను ఆహారం తినకుండా కన్నీటిని ఆపుకోవడం చేత కలత పడ్డ కళ్ళతో ఆఫీసుకు వచ్చిన ముసలి బంట్రోతు వీరన్నను నేను నిజంగా చూశాను అంటున్నాను. ఏం చేస్తాడమ్మా? గుమస్తాగా బ్రతకడం ఎంత ఘోరం అంటే, చదువు సరిగా లేక చదువు ఉన్నా కూడా ఉద్యోగాలు దొరకక నిరుద్యోగ సమస్య,
దొరికిన చిన్న చిన్న జీతాలతోటి, గుమస్తా అంటే ఏం జీతం వస్తుందమ్మా? చాలీ చాలని జీతాలు. ఈ చాలీ చాలని జీతం ఉన్నప్పుడు ఏం చేస్తారు? పిల్లలకు గంజి కాసిపోసి తాను ఆ గంజి తాగే స్థితిలో కూడా లేడు, ఆ గంజి కూడా దొరకటం లేదు. తాను నిరాహారుడై తను ఏమీ తినకుండా కలతపడ్డ కళ్ళతో, కన్నీరు నాపుకోవడం వల్ల ఏమైపోతాయి? కళ్ళు కలతపడ్డ కళ్ళు అయిపోతాయి. కన్నీరు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, బాధ ఉంటే ఏంటంటే, కడుపులో బాధ ఉంటే ఏమైందంటే అది దుఃఖంగా బయటకు వస్తుంది. అలా వచ్చినప్పుడు మొత్తం దుఃఖం పోయే వరకు ఏడిస్తేనే ఆ కళ్ళ నుంచి ఇంకేం రాదు, కళ్ళ నుంచి కన్నీరు రాదు. అది ఎప్పుడు రాదు? దుఃఖం అంతా పోయే వరకు నీ లోపల ఉన్నటువంటి బాధ మొత్తం ఏడ్చేయాలి. ఎప్పుడైతే విపరీతంగా బాధ అనిపిస్తుందో ఏడవాలి, సంతృప్తికరంగా ఏడవాలి. ఏడ్చినప్పుడు ఆ బాధ అంతా పోతుంది, ఇక కన్నీరు రాదుగా, కన్నీరుకే రాదుగా, అయిపోతుంది. కానీ ఇలా ఇక్కడ ఏమైంది? కన్నీటిని ఆపుకుంటున్నాడు. ఇక్కడ తాను నిరాహారుడై పిల్లల గంజి పోసి కన్నీటిని ఆపుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే కళ్ళు ఎప్పటికీ కలతపడ్డ కళ్ళు అయిపోతుంది. అంటే కలతపడ్డ కళ్ళతో అది ఎవరైనా కదిలిస్తే దుఃఖం వస్తుంది, కానీ ఆ దుఃఖాన్ని ఆపుకుంటుంటే ఆ కళ్ళల్లో ఏదో ఉంటుంది, ఆ బాధ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ కలతపడ్డ కళ్ళతో అలాగే ఆ దుఃఖాన్ని ఆపుకుంటూ కలతపడ్డ కళ్ళతో అతను ప్యూర్ వీరన్న, అలాంటి ప్యూర్ వీరన్న గుమస్తాను ఎవరు చూశారు? ఇక్కడ దేవరకొండ బాలగంగాధర తిలక్ చూశారు. అంటే ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. తినడానికి తిండి లేదు, పిల్లలకు గంజి కాసిపోసి తాను తినకుండానే డ్యూటీకి జాబ్కు వెళ్ళాలి అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. అలా ముసలి వ్యక్తి కదా ఆయన. నెక్స్ట్, నేను చూశాను నిజంగా క్షయగ్రస్త భార్య ఇక బతకదని డాక్టర్ చెప్పినప్పుడు ప్రచండ వాతూలహత నీపశాఖ వలె గజగజ వనికి పోయిన అరిక్త అశక్త గుమాస్తా అని 5-6 పిల్లలు గలవాన్ని. అంటే ఇక్కడ క్షయవ్యాధితో బాధపడుతున్నటువంటి భార్య. క్షయవ్యాధి అంటే టీబీ వ్యాధికి ఒకప్పుడు సరైనటువంటి మెడిసిన్స్ లేవమ్మా. అది వస్తే అది అంటు వ్యాధి, అది వస్తే ఇంట్లో ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అంటే మెడిసిన్స్ చాలా మంచి మెడిసిన్స్ వచ్చాయి, క్షయవ్యాధిని కూడా నయం చేసేటువంటి స్థితిలో ఉన్నాం. కానీ ఒకప్పుడు క్షయవ్యాధి ఒకరికి వచ్చింది ఇంట్లో అంటే అది అందరికీ అంటుకుంటుంది కాబట్టి చాలా దూరంగా వాళ్ళను దూరం పెట్టేవాళ్ళు అన్నమాట. అలా మళ్ళీ మరణించే వాళ్ళు, మెడిసిన్ పర్ఫెక్ట్గా లేక, మంచి సరైన మెడిసిన్ లేక క్షయవ్యాధి వచ్చిన వాళ్ళు మరణించేవాళ్ళు. అయితే క్షయవ్యాధితో బాధపడుతున్నటువంటి భార్య ఉందంట ఈ గుమస్తాకి. ఆమె చనిపోతుంది అని డాక్టర్, త్వరలో చనిపోతుందని డాక్టర్ చెప్పినప్పుడు ఇతను ఆమె భర్త భార్య అలా చనిపోతుంది అని, త్వరలో చనిపోతుందని చెప్పినప్పుడు ఆమె భర్త అయినటువంటి గుమస్తా ఎలా అయిపోయాడట అంటే 5-6 పిల్లలమ్మ. 5-6 పిల్లలు, ఇటు భార్య చనిపోతుందని డాక్టర్ చెప్పినప్పుడు బాగా గాలి వీస్తే, తీవ్రమైన గాలి వీస్తే చెట్టు ఎలా అయిపోతుంది? చెట్టు యొక్క చిట్ట చివరి ఉన్నటువంటి కొమ్మలు గజగజ వణికిపోయి నీపశాఖ వలె అది గజగజ వణికినట్లుగా అయిపోతుంది కదా మొక్క యొక్క, చెట్టు యొక్క కొమ్మలు. అలా అయిపోయాడట, తను గజగజ వణికిపోతున్నాడట ఈ గుమస్తా. 5-6 పిల్లలు గల ఈ గుమస్తాని చూశాడట. సంతానం, పిల్లలు ఉన్నారు అంటే ఆ కుటుంబం అంతా కూడా, భర్త అంటే ఇంటి యజమాని ఎంత ముఖ్యమో ఆ ఇంటికి ఇల్లాలు అంతే ముఖ్యము. చిన్న పిల్లలు, 5-6 పిల్లల్ని భార్య చనిపోతే అతను ఏం చేయగలడు? ఆ భార్యను రక్షించుకునేటువంటి స్థితిలో ఉన్నాడా గుమస్తా అంటే ఆమెకు కాస్త క్షయవ్యాధి వచ్చింది. ఆమె మరణిస్తుంది అని చెప్పినప్పుడు గజగజ వణికిపోతున్నాడు 5-6 పిల్లలు కలిగినటువంటి గుమస్తా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ సంతానం కూడా మంచిగా ఒక్కరు ఇద్దరు సంతానం ఉండాలి. 5-6 పిల్లలు ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, వాళ్ళకు తిండి లేక, బట్ట లేక, సరైన తిండి సరైన బట్ట లేక పిల్లలను బాధ పెట్టడం తప్ప ఏమైనా ఉన్నదా? అంటే అప్పుడు తెలియక ఎక్కువ సంతానాన్ని అప్పట్లో కనేవారు. కానీ ఇప్పుడు కాలానికి అందరూ తెలివిగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి పిల్లలను పెంచడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఒకప్పుడు 10 మందినైనా పెంచారు, 10 మందినైనా పెంచారు మంచిగా పెంచేవాళ్ళు. కానీ
ఇప్పుడు ఒక్కరిద్దరిని పెంచడమే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే ఖర్చులు అధికమైపోయాయి. పిల్లలకు చిన్నది ఏదైనా పొందామంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో 5-6 పిల్లలు ఉంటే ఏమైనా మెయింటైన్ చేయగలుగుతారు ఎవరైనా? పిల్లలను పెంచడం కష్టం. ఎంత పెద్ద జీతగాడైనా కూడా 5-6 పిల్లల్ని పెంచడం అంటే చాలా కష్టం. ఒకప్పుడు నడిచింది అది, ఇప్పుడు కష్టం. కాబట్టి కవి రాసినప్పుడు ఇది 1922 నుంచి 1966, అంటే ఆయన 1966 అంటే అది 1950 1950 ఆ టైంలో రాసుంటాడు. ఆ సమయంలో దాదాపు సంతానం అనేది 4-5 అని కామన్. అప్పుడు 5-6 ఖచ్చితంగా ఉండేవాళ్ళు, సంతానం అలా ఉండేవాళ్ళు. కాబట్టి అలా 5-6 పిల్లలు ఉన్నారు, భార్య చనిపోతుందని చెప్పినప్పుడు గజగజ వణికిపోతున్నటువంటి గుమస్తాను చూశాడు మన దేవరకొండ బాలగంగాధర తిలక్. నేను చూశాను నిజంగా మూర్తిభవ దైన్యాన్ని హైన్యాన్ని క్షుభితాశ్రు కల్లోల నీరదుల్ని గచ్చత్ శవాకార వికారుల్ని అంటున్నాడు. రూపం ధరించిన దీనత్వాన్ని హీనత్వాన్ని కలత పడిన కన్నీటి కెరటాల సముద్రాన్ని నడుస్తున్న శవం వంటి ఆకారం గల వికారుల్ని నేను చూశాను. మరి ఎంతో మందిని చూశాడు, దీనులను చూశాడు, బాధపడుతున్న వాళ్ళని చూశాడు, ఇంకా నడుస్తున్న శవాల వంటి వాళ్ళను కూడా చూశాడు. అంటే ఎలా ఉన్నారన్న వాళ్ళు? తిండి లేక ఏమీ లేక శవంలాగా అయిపోయారన్నట్టు. అలాంటి రూపం ఉన్న వాళ్ళను కూడా కవి చూశాడు. అంటే మనుషుల యొక్క బాధితుల యొక్క దీనమైనటువంటి ముఖాలను, వారి యొక్క హైన్యాన్ని, దీనత్వాన్ని, వారి యొక్క ఆకారాల్ని, శవం లాంటి ఆకారాల్ని అన్నిటినీ నేను చూశాను అని కవి చెప్తున్నాడు. దుఃఖంతో బాధపడుతున్నటువంటి కన్నీటి కెరటాల సముద్రాల వంటి వాళ్ళను చూశాడు. ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి? ఇది ఏ విజ్ఞాన ప్రకాశకు ప్రకృతి? ఏ బుద్ధ దేవుడి జన్మభూమికి గర్వస్మృతి అంటున్నాడు. మరి ఇదేనా మన నాగరికత? ఇదేనా మన నాగరికత? ఇదేనా మనం సాధించినటువంటి గొప్పతనం? మన దేశం గొప్పది, మన దేశం మంచిది, మన దేశంలో గొప్ప గొప్ప వీరులు ఉన్నారు, మన దేశంలో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉన్నాయి. ఇదేనా మనం సాధించినటువంటి నాగరికత? ఇదేనా మన గొప్పదనం? ఇదేనా బుద్ధుడు పుట్టినటువంటి దేశం? ఇదేనా మనం సాధించినటువంటి ఫలితం అని కవి మనకు ప్రశ్న వేస్తున్నాడు. కవి మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మరి ఇంతసేపు గొప్పగా చెప్పుకున్నారు కదా అందరూ, పూర్వ కవులు కానీ అందరూ బాగా గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, మరి ఇదేనా మనం సాధించినటువంటి నాగరికత అని కవి మనల్ని ప్రశ్నిస్తున్నాడు. బుద్ధుడు జన్మభూమి అయిన మన దేశానికి ఇది ఎటువంటి గర్వకారణము? ఇదేనా మనం సాధించినటువంటి అంటే మనం ఏదైనా సాధిస్తే గర్వంగా చెప్పుకుంటాం, కానీ ఏం సాధించాం? మనం సాధించింది ఇదేనా? సమాజంలో ఇవే దుర్భరమైన సంఘటనలు కనిపిస్తున్నాయి కదా. ఇది బుద్ధుడు పుట్టినటువంటి భారతదేశంలో ఇదేనా మనకు గర్వకారణం? కాదు అని కవి యొక్క ఆవేదన. ఇంకా నన్ను నిర్బంధించకు నేస్తం, ఈ రాత్రి నేను, సరేనమ్మా టైం అయిపోయింది.